వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. టాలీవుడ్ స్టార్ నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక పలు అనారోగ్య కారణాలతో ఇటీవల సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న శామ్ ఇప్పటికిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది. అదే సమయంలో ఈవెంట్స్ లో పాల్గొంటూ సందడి చేస్తుంది. తాజాగా సమంత దుబాయ్ లో సందడి చేసింది. అక్కడ జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్ కు చాలా స్పెషల్ గా ముస్తాబై వచ్చింది. ఎంబ్రాయిడరీ, నెట్ గోల్డ్ కలర్ శారీలో మేసిపోయింది. సింపుల్ మేకప్, హెయిర్ స్టైల్ తో తన లుక్ మరింత అందంగా మార్చుకుని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శామ్ ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. వారందరితో సమంత ఫోటోలు, సెల్ఫీలకు ఫోటో ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శామ్ తన ఇన్స్టా వేదికగా పరిగణించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి, ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ లో సమంత సినిమా వచ్చి 2 ఏళ్లు అవుతుంది. చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుత మా ఇంటి బంగారం అనే మూవీ చేస్తుంది. ఇలాగే నెట్ఫ్లిక్స్ లో రక్త్ బ్రహ్మాండ్ అనే ప్రాజెక్టులోనూ భాగమైంది. తాను నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం శుభం. ట్రాలాలా మూవీ పిక్చర్ బ్యానర్ పై శివం నిర్మించిన ఈ సినిమా గత నెల 9 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. హర్రర్ థ్రిల్లర్ జానకిలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మీడియా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీ వేదిక జియో హాట్స్టార్ లో ఈ చిత్రం జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.